గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక ఇక్కడ ముందుగా ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుంటే ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ అసెంబ్లీ ఫలితాలు వెలువడినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని ఇక్కడ అధికారం చేపట్టబోతున్నట్టుగా చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి 22 సీట్లకే పరిమితమైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ 0కు పరిమితమైంది. ఇక్కడ మూడోసారి ఈ విధంగా 0 సీట్లు ఉండడం, ఇక్కడ ఒక సీటు కూడా గెలవకపోవడం చూడొచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూసుకుంటే వివరాలు. ఢిల్లీ కోటా చిక్కింది. 27 ఏళ్ల తర్వాత అస్థినలో బీజేపీకి అధికారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్పై ఘన విజయం. 70 స్థానాలు, 48 బీజేపీ, 22 ఆఫ్. ఓటమి పాలైన కేజ్రీవాల్, సిసోడియా, కనకాష్టంగా గట్టెక్కిన సీఎం అతిషి, ముగ్గురు మినహా మిత్రులందరికీ ఓటమే. వరుసగా మూడోసారి 0 చుట్టిన కాంగ్రెస్. ఆఫ్ కొంపముంచిన అస్తం పార్టీ 14 చోట్ల బీజేపీ మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు. ఆఫ్ ఓడింది కూడా సరిగ్గా 14 సీట్ల తేడాతోనే. 14 చోట్ల బీజేపీ మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు. విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అస్థిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో 10 ఏళ్లుగా కంట్లో నలుసుగా కొరకరాని కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఎట్టకేలకు చిత్తు చేసింది. ఆ పార్టీ చేతిలో 2 వరుస పరాభవాల అనంతరం ముచ్చటగా 3వ ప్రయత్నంలో ఘన విజయం సాధించింది. సరిగ్గా పోలింగ్కు ముందు మోడీ సర్కార్ గురిచూసి సంబంధించిన ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు అస్త్రం బీజేపీ పాలిట రామబాణంలా పనిచేసింది. కేజ్రీవాల్పై అవినీతి మరకలు, 10 ఏళ్ల పాలన నేపథ్యంలో ఆఫ్పై ప్రభుత్వ వ్యతిరేకత. విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 62%, విధంగా బీజేపీ 8, మొత్తం సీట్లు 70, కాంగ్రెస్ 40. ఈ విధంగా 2020-2025 పోల్చి చూసినట్టుగా చూసుకోవచ్చు. 62%, 2020లో 62 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ 2020లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 0, ఇతరులు 0. ఈ విధంగా ఈసారి 2025లో ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లు, బీజేపీ 48, కాంగ్రెస్ 0. విధంగా చూసుకోవచ్చు ఫలితాలను. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద మోడీ విజయోత్సాహం. చిత్రంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. విధంగా ఫలితాలు వెలువడిన తర్వాత, విజయం సాధించిన తర్వాత బీజేపీ అక్కడ ప్రజలకు అభివాదం చేస్తున్నట్టు చూడవచ్చు. బీజేపీ కార్యాలయం వద్ద మోడీ విజయోత్సాహం. ఆపద నుంచి ప్రజలకు విముక్తి. ఢిల్లీ ఎన్నికల్లో విజయం చరిత్రాత్మకం. నగరంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నరేంద్ర మోడీ. విధంగా ప్రజల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు కిషన్ రెడ్డి. కేసీఆర్తో స్నేహం. కేజ్రీ కుంపముంచింది మహేష్ గౌడ్. బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ కేటీఆర్. విధంగా ఇక్కడ ఢిల్లీ ఎన్నికల్లో విజయం చరిత్రాత్మకం. నగరంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇక్కడ నరేంద్ర మోడీ చెప్పుకొస్తారు. ఈ విధంగా ఢిల్లీ ఫలితాలు వెలువడిన సందర్భంగా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం పగ్గాలు చేపట్టబోతున్న సందర్భంగా అక్కడ ఫలితాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. నగరంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నట్టుగా నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. విధంగా ప్రజల నిర్ణయాన్ని ఎవరు మార్చలేరని కిషన్ రెడ్డి. అదేవిధంగా కేటీఆర్, రాహుల్ గాంధీ బీజేపీకి విజయం సాధించే విధంగా రాహుల్ గాంధీ కృషి చేశారు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. కేసీఆర్తో స్నేహం. కేజ్రీ కుంపముంచిందని మహేష్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టు చూడవచ్చు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు జ్ఞాపికను అందిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి. 32,024 కోట్లు వెంటనే ఇవ్వండి. వివిధ పథకాలు, గ్రాంట్ల కింద రాష్ట్రానికి ఈ నిధులు రావాల్సి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు భట్టి విక్రమార్క వినతి పత్రం. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి. ఢిల్లీలో కేంద్ర మంత్రి సీతారామన్కు జ్ఞాపికను ఇస్తున్న డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన అందించండి అన్నట్టుగా వివిధ అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయించాలన్నట్టుగా కోరుతున్నట్టు చూసుకోవచ్చు భట్టి విక్రమార్క. వివిధ పథకాలు, గ్రాంట్ల కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు భట్టి విక్రమార్క వినతి పత్రం. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు భట్టి విక్రమార్క.
కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 32,024 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి బండ్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఢిల్లీలోని సఫ్తర్గంజ్ నివాసంలో నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిధుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రావాల్సిన నిధులకు సంబంధించి గతంలో రాసిన లేఖలను సైతం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే పథకాలతో పాటు ప్రాయోజిత పథకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంట్లు, షెడ్యూల్ 9 కింద ఉన్న సంస్థల నిర్వహణ కోసం అయ్యే ఖర్చు, విద్యుత్ కొనుగోళ్ల కోసం ఖర్చు చేసిన నిధులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద వివిధ పథకాలకు సంబంధించి ఏ విధంగా ఏ పథకం కింద రాష్ట్రానికి ఎంత రావాల్సి ఉంది అనేది మొత్తం మీద 32,024 కోట్లు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు తెలంగాణ రాష్ట్రానికి. ఈ విధంగా త్వరితగతిన మంజూరు అయ్యే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా విజ్ఞప్తి చేస్తున్నట్టు చూసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం కోరుతున్నట్టుగా చూడొచ్చు. భట్టి విక్రమార్క ఇక్కడ తెలంగాణకు నిధులు కేటాయించాలన్నట్టుగా చూస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావాల్సిన బకాయిలను త్వరితగతిన ఇప్పించండి అన్నట్టుగా కోరుతున్నారు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. అక్కడ కాన్పులు సాధారణం. ప్రైవేట్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రవాసాల కోసం కడుపు కోతలు, సిజేరియన్లు పెరుగుతున్నప్పటికీ పలుమార్లు మూల గ్రామాల్లో పలు మారుమూల గ్రామాల్లో మాత్రం నేటికి సాధారణ ప్రవాసాలే అత్యధికంగా జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ శివారు గ్రామాల్లో నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విధంగా ప్రైవేట్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లే జరుగుతున్నప్పటికీ మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం ఇక్కడ కామారెడ్డి జిల్లా జుక్కల్ శివారు గ్రామాల్లో నార్మల్ డెలివరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు, నార్మల్ డెలివరీ కాన్పులే జరుగుతున్నాయి అన్నట్టుగా అక్కడ మనం చూడొచ్చు. న్యూస్ రీల్ ఆర్టీసీ చలాన్ బకాయి ₹1,00,00,000. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలలో ప్రైవేట్ వాహనాలతో ఆర్టీసీ బస్సులు పోటీ పడుతున్నాయి. టీజీఎస్ ఆర్టీసీ బస్సులపై ఏటా ట్రాఫిక్ పోలీసులు వేల సంఖ్యలో ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. 2022 నుంచి గత నెల 27 వరకు ఆర్టీసీ బస్సులకు 25,609 ఈ చలాన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆర్టీసీ కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులపై కూడా ఈ చలాన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ విధంగా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి గాను 25,609 ఈ చలాన్లు జారీ చేశారు. వాటి విలువ కోటికి పైగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. విద్యుత్ బకాయిలు 30,777 కోట్లు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలకు విద్యుత్ వినియోగదారుల నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఏకంగా 30,777 కోట్లకు ఎగబాకాయి. 50,000 ఆపై కరెంటు బిల్లులు బకాయి పడిన వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిలు ఇవి. విధంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలకు విద్యుత్ వినియోగదారుల నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఏకంగా 30,777 కోట్లకు ఎగబాకాయి. 50,000 ఆపై కరెంటు బిల్లు బకాయి పడిన వినియోగదారుల నుంచి రావాల్సి 50,000 రూపాయలు ఆపై కరెంటు బిల్లులు బకాయి పడిన వినియోగదారుల నుంచి రావాల్సి బకాయిలు ఇవి. ఈ విధంగా 30,777 కోట్లకు ఎగబాకాయి సెప్టెంబర్ 30 నాటికి. ఈ విధంగా విద్యుత్ బకాయిలు వినియోగదారుల నుంచి పెండింగ్లో ఉన్నాయన్నట్టుగా చూసుకోవచ్చు. సన్న అన్నిటికన్నా మిన్న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60% సన్న రకాల వరి సాగు. సాధారణంగా ఖరీఫ్లో 50% వరకు, యాసంగిలో 10 నుంచి 15% సన్నాలు. నీటి లభ్యత పెరగడం, ₹500 బోనస్ నేపథ్యంలో ఈసారి గణనీయంగా పెరుగుదల. అన్ని రకాల వరి కలిపి ఇప్పటికే 49 లక్షల ఎకరాల్లో సాగు, మరో 15 లక్షల ఎకరాలు పెరిగే ఛాన్సు. రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు రికార్డు సృష్టిస్తుంది. యాసంగిలో సాగవుతున్న వరిలో 60% పైగా సన్న రకాలే ఉన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అనుకూలమైన వాతావరణం, నీళ్లు అందుబాటులో ఉండడం, సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇవ్వడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాల సేద్యం జోరు అందుకుందని వెల్లడించాయి. ఫిబ్రవరి తొలి వారానికల్లా రాష్ట్రంలో 49 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు మొదలైంది. ఇందులో 60% పైగా అంటే 30 లక్షల ఎకరాల మేర సన్న రకాలే సాగవుతున్నట్టు అంచనా వేశాయి. రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్లో సాగయ్యే వరిలో 50% వరకు, రబీలో 10 నుంచి 15% వరకు సన్న రకాలు ఉంటాయి. ఇప్పుడు రికార్డు స్థాయిలో అది యాసంగిలో 60% దాకా సన్నాలే సాగవడం గమనార్హం. ఉత్తర తెలంగాణలో గణనీయంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో యాసంగిలో సన్నాల సాగు చాలా ఏళ్లుగా
విధంగా రాష్ట్రంలో ఈ విధంగా సన్నాల సాగు పెరిగిందన్నట్టుగా చెప్పుకొస్తారు. మొత్తం మీద ఇంత గతంతో పోలిస్తే ఈసారి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అధిక రేటు కేటాయించడం, 49 లక్షల ఎకరాల్లో సాగు, మరో 15 లక్షల ఎకరాల్లో పెరిగే ఛాన్సు. ఈ విధంగా నీటి లభ్యత వివిధ సాధారణంగా ఖరీఫ్లో 50% వరకు, యాసంగిలో 10 నుంచి 15% సన్నాలు. నీటి లభ్యత పెరగడం, 500 రూపాయల బోనస్ నేపథ్యంలో ఈసారి గణనీయంగా పెరుగుదల. ఈ విధంగా సన్నాల వరి ధాన్యం అనేది ఇక్కడ ఉత్పాదకత పెరిగిందన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 500 రూపాయల బోనస్ క్వింటాలకు ప్రకటించిన ప్రభుత్వం ద్వారా ఇంకా ఎక్కువగా పండిస్తున్నారన్నట్టుగా చూసుకోవచ్చు సన్నాల ధాన్యం అనేది. ఆధార్ లింక్ ఉంటేనే ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు. ఇప్పటికే పలుమార్లు అవకాశం కల్పించిన అప్డేషన్ అంతంతే 15వ తేదీలోగా తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ స్పష్టీకరణ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో కొత్తగా చందాదారులుగా చేరుతున్న వారికి ప్రోత్సాహకాల పంపిణీలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగులుగా కొత్తగా చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ కింద ఒక నెల వేతనం గరిష్టంగా 15,000 3 వాయిదాల్లో అందిస్తుంది. ఇది నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాల్లోకి ఈపీఎఫ్ఓ అధికారులు బదిలీ చేస్తారు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగి తన పూర్తి వివరాలను సమర్పించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఎన్ఏను యాక్టివ్ చేసుకోవాలి. కానీ మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రోత్సాహకాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన 3 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ పలుమార్లు సూచించినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఈఎల్ఐ పథకానికి అర్హత సాధించిన వారు ఈ నెల 15వ తేదీలోగా యూఎన్ఏ యాక్టివేషన్ బ్యాంకు ఖాతాను ఆధార్తో సీడింగ్ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలోని అదనపు ప్రావిడెంట్ కమిషనర్ అనిల్ ఓకే తాజాగా ఈ విధంగా ప్రకటన విడుదల చేశారు. ఈపీఎఫ్ఓకు ఆధార్ లింక్ ఉంటేనే ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు అందుతాయని ఇక్కడ ఎప్పటి నుంచో చెప్పుకొస్తారు. కానీ ఈ వ్యవహారంలో ఉద్యోగులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది. ఇప్పటి నుంచి ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిన 3 నెలలలోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తారు. కానీ ఏదైతే కంపెనీలో ఉద్యోగం పొందిరో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ సరిచేస్తే ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు కలుగుతాయన్నట్టుగా మనం చూడవచ్చు. మరి కాంగ్రెస్ నేతలు కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా సీఎం బయట తిరిగే పరిస్థితి లేదు. కేటీఆర్ ఐరన్ లెగ్ సీఎం. ఢిల్లీలో కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చారు. బీజేపీ మోడీకి రాహుల్ అతిపెద్ద కార్యకర్త. బీజేపీ మోడీకి రాహుల్ అతిపెద్ద కార్యకర్త. మోసగాళ్లంతా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి నికార్సు మిగిలింది. రాష్ట్రం నలుమూలలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తే జనం కొట్టేలా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ కాకుండా మరొకరు ఆ స్థానంలో ఉంటే ఈ పార్టీకి ఆత్మహత్య చేసుకునేవారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శనివారం వేరువేరుగా జరిగిన సిర్పూర్, కాగజ్ నగర్ విధంగా ఇక్కడ జిల్లాలో తెలంగాణ భవన్లో ఇక్కడ కార్యకర్తల సమావేశంలో విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు కేటీఆర్. ఈ విధంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా ఇక్కడ ఢిల్లీ ఫలితాలను ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు. సీఎం రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓటమి పాలవుతుంది కాంగ్రెస్. ఈ విధంగా ఇక్కడ బీజేపీకి మోడీకి ప్రధాన కార్యకర్తలా పనిచేసి రాహుల్ గాంధీ. అందుకే ఇక్కడ ఢిల్లీలో బీజేపీ విజయం సాధించింది అన్నట్టుగా ఢిల్లీ ఫలితాలను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు కేటీఆర్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా తిరగలేని పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇక్కడ ఎవరిని తిట్టని తిట్లు ఆ విధంగా తిడుతున్నారు. ఆ తిట్లకు ఆ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో మరొక వ్యక్తి ఉంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి గురించి. పంబన్ 2.0 తమిళనాడులో ప్రారంభానికి సిద్ధమైన కొత్త బ్రిడ్జి. సముద్రంలో ఓడలు వస్తే నిలువుగా పైకి లేచే వంతెన. దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం. మండపం రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మాణం. భారీ ఓడలు వెళ్లేందుకు వీలుగా నిర్మాణం. త్వరలో ఆ జాతికి అంకితం చేయనున్న ప్రధాని. కొత్త రైలు వంతెన. ఇక్కడ శనివారం కొత్త వంతెన ట్రయల్ రన్ నిర్వహిస్తున్న దృశ్యం. ఈ విధంగా ఇక్కడ ఓడలు కింది నుంచి వస్తే అక్కడ వంతెన పైకి లేస్తుందంటే ఆటోమేటిక్గా. ఆ విధంగా రూపుదిద్ది తమిళనాడులో ప్రారంభానికి సిద్ధమైన కొత్త బ్రిడ్జ్. సముద్రంలో ఓడలు వస్తే నిలువుగా పైకి లేచే వంతెన. దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం అని ఇక్కడ చెప్పుకోవచ్చు.
మండపం రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మాణం చేపడుతూ భారీ ఓడలు వెళ్లేందుకు వీలుగా నిర్మాణం త్వరలో జాతికి అంకితం చేయనున్న ప్రధాని. శనివారం కొత్త వంతెన ట్రయల్ రన్ నిర్వహిస్తున్న దృశ్యం. ఈ విధంగా కొత్త రైలు వంతెనను ఏర్పాటు చేశారు. ఇక్కడ సముద్రంలో ఈ విధంగా ఇక్కడ ఓడలు వస్తే ఇక్కడ వంతెన పైకి లేచి నిలబడుతుందంట. ఈ విధంగా తయారు చేసుకొచ్చారు అక్కడ వంతెనను. ఇక్కడ దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ తమిళనాడులో ప్రారంభమైన కొత్త బ్రిడ్జ్, సిద్ధమైన బ్రిడ్జ్. ఇది విధంగా జాతికి అంకితం చేసి దీన్ని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నట్టుగా చూడొచ్చు. అన్ని సీట్లు గెలవాలి, 3 ఎమ్మెల్సీ స్థానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలి, ప్రచారంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భతపై కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతల భేటీ. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ సీట్లను గెలుచుకొని సత్తా చాటాలని బీజేపీ తీర్మానించింది. ఈ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం వెంటనే రంగంలో దిగాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు, ఎంపీ స్థాయి నేతలు మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు పూర్తిగా ఈ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి అనుకున్న ఫలితాలను సాధించాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను విధంగా అన్ని సీట్లు గెలవాలి. 3 ఎమ్మెల్సీ ఎన్నికలను 3 స్థానాలకు గాను 3 గెలుచుకురావాలి. ప్రతి కార్యకర్త నుంచి ప్రతి ఒక్క బీజేపీ నేత ఇక్కడ దీంట్లో పనిచేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు. పూర్తి స్థాయిలో పనిచేసి 3 సీట్లకు గెలిచే విధంగా ప్రయత్నం చేయాలన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ సీట్లను గెలుచుకోవాలన్నట్టుగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి విజయం సాధించాలి తప్పకుండా అన్నట్టుగా ఇక్కడ కార్యకర్తలను, ఇక్కడ బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుకొస్తారు ఇక్కడ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వాళ్ళు పథకాల హామీల అమలులో ఫెయిల్ అయిన వైఫల్యాలను ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నట్టుగా చెప్పుకొస్తారు కిషన్ రెడ్డి. కళ్యాణం కమనీయం, వివాహ వేడుకల వ్యయాల్లో వెనక్కి తగ్గిన జనం. 32 లక్షలు దాటిపోయిన సగటు పెళ్లిళ్ల ఖర్చు. ఏటా 14% మేర పెరిగిపోతున్న తీరు. 10.9 లక్షల కోట్లకు చేరిన వెడ్డింగ్ పరిశ్రమ. దేశంలో ఫుడ్, గ్రోసరీ ఇండస్ట్రీ తర్వాత ఇదే అత్యధికం. అటు డెస్టినేషన్ వెడ్డింగ్లకు పెరుగుతున్న డిమాండ్, మరోవైపు తక్కువ ఖర్చుతో పెళ్లిని ముగిస్తున్న వారు పెరుగుతున్న వైనం. ఈ విధంగా పెళ్లి ఖర్చులు 32 లక్షలకు పెరుగుతుంది. దాటిపోయిన సగటు పెళ్లిళ్ళ ఖర్చు. ఈ విధంగా కోట్లలో వెచ్చించి చేస్తున్నారు పెళ్లిళ్ళు. ఈ విధంగా కొంతమంది అంత ఖర్చు పెట్టలేక ఇక్కడ పెళ్ళి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే విధంగా జరిగే విధంగా చేసుకొస్తారు పెళ్ళిళ్ళు అన్నట్టుగా. ఆ సంఖ్య కూడా పెరుగుతుంది క్రమంగా అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అత్యధిక ఖర్చుతో కూడుకున్న పెళ్ళిళ్ళు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఇక్కడ ఈ ఖర్చు భరించలేక తక్కువ ఖర్చుతోనే పెళ్ళిళ్ళు జరిగే విధంగా జరిపే సంఖ్య పెరుగుతూ వస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. రుణాలు బంగారంలా పెరిగాయి. అప్పుల కోసం పుత్తడి తాకట్టు వైపు జనం మొగ్గు. సురక్షిత సాధనంగా మారిన పసిడి బంగారంపై తీసుకునే రుణాల్లో దక్షిణాది రాష్ట్రాలదే సింహభాగం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి 1,72,581 కోట్ల లోన్స్. ఏడాదిలో 71.3% వృద్ధి చెందిన బంగారం రుణ మార్కెట్. బంగారం ధర ఒక్కటే కాదు, బ్యాంకుల్లో పసిడి తాకట్టు రుణాలు పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్లో 1,552 కోట్లుగా ఉన్న బంగారు రుణాలు డిసెంబర్ నాటికి 1,72,581 కోట్లకు చేరాయి. ఈ విధంగా కోట్లల్లో రుణాలు తీసుకుని బంగారం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఇక్కడ రుణాలు తీసుకునే సంఖ్య పెరుగుతుంది. కారణంగా బంగారం ధర ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే అంతకు సమాన స్థాయిలో విధంగా బంగారంపై రుణాలు కూడా పెరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. గత ఏడాది 2024లో 1,0552 కోట్లుగా ఉన్న బంగారు రుణాలు డిసెంబర్ నాటికి 1,72,581 కోట్లకు చేరాయన్నట్టుగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలోనే ఈ స్థాయిలో పెరిగినాయి బంగారు రుణాలు అన్నట్టుగా చూడవచ్చు. విధంగా ఇక్కడ బ్యాంకుల్లో పెడితే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన పైసలు కుటుంబ అవసరాలకు పెద్ద మొత్తంలో వినియోగించుకోవచ్చు అనే విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఇదం జగత్ ఢిల్లీ బీజేపీ కైవసం, కేజ్రీవాల్ ఓటమి. లిక్కర్ స్కామ్ వల్ల ఈ విధంగా శంకర్ ఇక్కడ ఇచ్చారు ఇదం జగత్లో. ఆఫ్ పార్టీ లిక్కర్ స్కామ్, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద ఓటమికి కారణమైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ విజయం సాధించింది అక్కడ ఢిల్లీ ఫలితాల్లో అన్నట్టుగా ఇక్కడ శంకర్ ఇదాం జగత్లో ఇచ్చారు. వెన్కాబ్ చికెన్ ధరలు. సజెస్టెడ్ టుడేస్ ఎగ్స్ అండ్ బాయిలర్ చికెన్ హైదరాబాద్ జోన్ రేట్స్.
12 eggs రిటైల్ రేట్ 64 అంట. 12 గుడ్లకు 64 రూపాయలు ఉన్నట్టుగా చూడొచ్చు. ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ 87 kg, రిటైల్ లైవ్ బర్డ్ 109, డ్రెస్డ్ విత్ స్కిన్ 158 kg, స్కిన్లెస్ కేజీ, చికెన్ స్కిన్లెస్ 180 రూపీస్ ఉందన్నట్టుగా చూసుకోవచ్చు హైదరాబాద్లో. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.